చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. మరి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు సూచనల మేరకు మరి నేను ఎన్నికల పరిశీలకుడిగా ఇక్కడికి రావడం జరిగిందండి. మీ అందరికీ కూడా తెలుసు, నేను కూడా దగ్గర 35 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నాను. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేకపోయినా నేను ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి పిసిసిఎల్ అధ్యక్షుడిగా 3-4 సార్లు పనిచేశాను. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజాపు గారు ఉన్నప్పుడు, నెహ్రూ గారు ఉన్నప్పుడు, పర్వ చిట్టిబాబు గారు ఉన్నప్పుడు కూడా జనరల్ సెక్రటరీగా నేను పనిచేశాను. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా చాలా నుంచి పనిచేస్తా ఉన్నాను. పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఒక హోదా, అదే ఒక పెద్ద గౌరవంగా భావించి ఈ పార్టీలో నేనే కాదు, వర్మగారే కాదు, వీరందరూ కూడా అదే పెద్ద హోదాగా భావించి ఈవేళ కష్టపడి ఈవేళ పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ నేను రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు అబ్జర్వర్గా వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం, ఎన్నికల పరిస్థితులకు వెళ్ళమంటే వెళ్తాం. ఏ పని ఇస్తే ఆ పని వరకునే, నాకు ఈ పని ఇచ్చారు, ఈ పని వరకునే నేను పనిచేయటం, పార్టీకి ఒక రిపోర్ట్ ఇవ్వటం, పార్టీ ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత కరెక్ట్గా దాన్ని నిర్వర్తించడం, అది నా డ్యూటీగా భావించి నేను చేస్తూ ఉంటాను. మరి ఈనాళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి వర్మగారి ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ కలపడం నాకు మరొకసారి చాలా సంతోషంగా, ఆనందంగా నాకు తెలియజేసుకుంటూ, మరి ఇది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ మంది. ఎందుకంటే మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారి పార్టీ ఆవిర్భావం తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈవేళ ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈవేళ ఏదైతే సభ్యత్వాలు కానీ, మొదటి సభ్యత్వాలు చేయిస్తాం మనం గ్రామాల్లో, పట్టణాల్లో, ఆ తర్వాత గ్రామ కమిటీలు, అలాగే పట్టణంలో అయితే పట్టణ కమిటీలు, వార్డు కమిటీలు, తర్వాత పట్టణ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ వరకు ప్రజాస్వామ్యబద్ధంగా చేసినట్టు పార్టీ మన పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత మన పార్టీ చూసి ఇతర పార్టీలు నేర్చుకుని ఈవేళ చేస్తామని తప్ప, మొట్టమొదటి పార్టీ మన పార్టీ. మన నాయకుడు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ దేశ స్థాయిలో గొప్ప పేరున్న నాయకుడు. ఈవేళ ఎన్నో ఇబ్బందుల తర్వాత ఈవేళ అందరి సహకారంతో ఈవేళ ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం నడుస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈవేళ అదేవిధంగా ఈ రోజున ఇక్కడ 3 కమిటీలు మనం వేసుకున్నాం. ఏదైతే పిఠాపురం పట్టణం కమిటీ వేసుకున్నాం, అలాగే బొత్స సతీష్ గారిని ప్రెసిడెంట్ గా మరి మనం వేసుకోవడం జరిగిందండి. గురుపూరి శ్రీనివాస్ గారిని ఆయన ప్రధాన కార్యదర్శిగా మనం వేసుకోవడం జరిగింది. మీ అందరూ సూచనల మేరకు 2 గొల్లపురోలు అండి, గుణ సుబ్బారావు గారిని ఆయన అధ్యక్షుడిగా మనం చేసుకోవడం జరిగింది. మీ అందరూ సూచనల మేరకు బొత్స సత్యనారాయణ గారు ఆయన్ని కూడా ప్రధాన కార్యదర్శిగా మరి మీ అందరి సూచనల మేరకు మరి ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రూరల్ మండలం గంగాధర్ గారు, రూరల్ మండలం మీ అందరి సూచనల మేరకు మనం ప్రెసిడెంట్ గా చేసుకోవడం జరిగింది. నక్కల సత్యనారాయణ గారు మరి ఆయన కూడా జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. ఇవందరూ కూడా నేను ముఖ్యంగా మీ అందరికీ కూడా, ఎందుకంటే నేను కూడా ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుని. రాష్ట్రం అంతా ఎన్నికల పరిశీలకుడిగా మండలాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పనిచేశాను. ఎక్కడ కూడా చిన్న రిమార్క్ కూడా నాకు లేదు. ఎక్కడ కూడా పదవి ఇచ్చినా 33 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తే నాకు ఇప్పుడు DCMS చైర్మన్ ఇచ్చారు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కమిట్మెంట్. పార్టీ అంటే అంత మాకు ఇష్టం. పార్టీ అంటే మీరే కూడా మరి ఆ విధంగా పనిచేస్తున్నారు వర్మగారి నాయకత్వంలో. చాలా సంతోషం. పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఎందుకంటే ఏకగ్రీవంగా
చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఏకాగ్రహంగా ఎన్నికలకు పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా పార్టీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.